శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జనవరి 18 నుంచి 24 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ వారం 4 గ్రహాలు 9వ స్థానంలో ఉండగా వృషభ రాశి వారి యొక్క ఈ వారం ప్రారంభం అవడం జరిగింది. అందులో ప్రధానంగా శుక్రుడు అటు రాశ్యాధిపతిగా షష్టాధిపతిగా భాగ్యస్థానంలో శుక్రుడు జాతకుడికి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అది ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, వ్యాపార రీత్యా కానీ ఉన్నత విద్య కొరకు కూడా జరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా బుధుడు ధన పంచమాధిపతిగా కలయడం అన్నది ఒక విధంగా ఎవరైతే ఈ రాశిలో ఉన్నత విద్య కొరకు కానీ కొత్తగా ధన సంపాదన కొరకు ఏదైనా వ్యాపారం చేద్దామని కానీ లేదంటే కళారంగంలో ఉన్నవాళ్ళు సాధారణంగా టీవీ మీడియా లేదంటే సాంగ్స్ మ్యూజిక్ మిమిక్రీ మొదలు ఏ రంగమైనా సరే కొద్దిగా కళలకు సంబంధించింది ఎంటర్టైన్మెంట్ సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్ ప్రదర్శించే అవకాశం కూడా రావడం వల్ల చాలా వరకు 10 మంది మీలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించడం ద్వారా కొన్ని కొత్త అవకాశాలు ఈ రాశి వారికి ఈ వారంలో రావడం జరుగుతుంటుంది. అలాగే మీరు కూడా చాలా సంతృప్తికరంగా ఉండడం జరుగుతుంటుంది. అలాగే ఎక్కువగా వృత్తిరీత్యా కానీ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దవారిని కలుసుకునే నిమిత్తం ఈ వారం అంతా ఇంచుమించుగా మీరు 19వ తారీఖు నుంచి ఈ వారం చివరి వరకు ఎక్కువగా ప్రయాణాలు చేయడం, వివిధ చుట్టాలు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ కలుసుకోవడం జరుగుతుంటుంది. వారం చివరిలో అంటే ఇంచుమించుగా మీకు 24వ తారీఖున చాలా వరకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి గొప్ప అవకాశం రావడం జరుగుతుంటుంది. తగిన గుర్తింపు కానీ ఏదో ఒక హామీ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా మీరు ఫ్యూచర్లో చేయబోయే ఒక ప్రాజెక్టుకి కానీ ఏదైనా ఒక సినిమా అవ్వచ్చు, టీవీ సీరియల్ అవ్వచ్చు, వాటి ఏదైనా ఒక ప్రాజెక్ట్లో మీకు అవకాశం రావడం, దానికి తగు విధంగా అడ్వాన్స్ లాంటిది కానీ ఒక గ్యారంటీ కానీ మీకు ఈ వారంలో వచ్చే అవకాశం ఉన్నది. దాంతోపాటుగా రవి కుజుడు కూడా సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థాన సంచారం చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా మీ జీవిత భాగస్వామికి అభివృద్ధికరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. భూములు స్థిరాస్తులు మొదలగు వ్యవహారాల్లో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతుంటాయి. అంటే మీ యొక్క హస్బెండ్కి కానీ మీ యొక్క భార్య గారు కానీ వారి పుట్టింటి ద్వారా లేదంటే వారి తండ్రి గారి ద్వారా రావాల్సినటువంటి స్థిరాస్తి వ్యవహారాల్లో చాలా వరకు ఒక పరిష్కారం కుదిరి కొంతవరకు ఈ వారంలోనే దాని యొక్క ప్రతిఫలం ఏదో ఒకటి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే తల్లిగారి యొక్క సహకారంతో కొన్ని సమస్యల్ని మీరు ఈ వారంలో పరిష్కరించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ప్రధానంగా ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు స్త్రీలకు మాత్రం చాలా వరకు ఈ వారంలో అధిక శ్రమ వల్ల, వివిధ విరోధాల వల్ల, వృత్తిపరంగా ఉన్న ఒత్తిడి వల్ల ఏదైనా ఒక అనారోగ్యానికి కానీ చాలా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. స్త్రీలకు మాత్రం కంపల్సరీగా ఎక్కువ విశ్రాంతి అవసరం. ఎవరితో ఏ విధంగా పరిచయం పెంచుకోవాలన్నా మాట్లాడినా మంచిగా వెళ్ళినా కూడా చెడెదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీలు మాత్రం సాధ్యమైనంత వరకు చాలా మౌనంగా ఉండడం మంచిది. ఎవరితోనైనా ఎటువంటి విభేదాలు లేకుండా జాగ్రత్తగా ఉంటేనే మంచిది. అయితే వృత్తిపరంగా మాత్రం అటు రాజకీయ రంగంలో ఉన్నాం, సినిమా రంగంలో ఉన్నాం, మంచి గుర్తింపు, కొన్ని కొత్త అవకాశాలు మాత్రం ఈ వారం స్త్రీలకి అనుకూలంగా ఉండడం మంచిది. బట్ ఏదైనా లాభస్థానంలో శనిగ్రహ ప్రభావం వల్ల ఏదైనా నిరుద్యోగులకి కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఈ వారం చివరిలో ఏదో ఒక ఉద్యోగ ప్రయత్నం అనేది ఫలిస్తూ ఉంటుంది. అలాగే ప్రధానంగా గురు శుక్రవారాల్లో ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది. ఆ సమయంలో ఎక్కువ ధనవ్యయం అవ్వడం కానీ, ఎవరి చేతిలో అన్నా మోసపోవడం కానీ, కొన్ని ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశిలో ఉన్నటువంటి అటు సినిమా రంగం వారికి కానీ, సాఫ్ట్వేర్ రంగం వారికి కానీ, బ్యాంక్ అండ్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. కొన్ని అదనపు బాధ్యతలు కూడా మీ మీద పడడం జరుగుతుంటుంది. ప్రధానంగా కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్య నిమిత్తం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సడన్గా కొంత ధనం మాత్రం మీకు ఫ్యూచర్లో అవసరాల నిమిత్తం కొంత ధనం ఇప్పుడే అడ్వాన్స్గా రావడం జరుగుతుంటుంది. మీరు కూడా కుటుంబ బాధ్యతల్ని స్వీకరించి ఆ కుటుంబ బాధ్యతల్ని మీ భుజ స్కంధాల మీద వేసుకొని దాన్ని సంతృప్తిగా పూర్తి చేసే ప్రయత్నం చేయడంలో చాలా వరకు విజయం సాధించడం జరుగుతుంది. సాధారణంగా ఈ గోచార ఫలితాలు పరిశీలిస్తున్నప్పుడు ఈ శుక్రగ్రహం ప్రస్తుతం శుక్రమౌఢ్యం ఏర్పడిన కారణంగా ఈ శుభకార్యాలు వివాహాలు అన్నవి జరగకుండా పోస్ట్పోన్ చేయడం జరుగుతూ ఉంది. అంతే
ఏదైనా ఒక శుభకార్యం జరగాలన్నా, ఆర్థిక పరంగా ఒక వ్యాపారం బాగుండాలన్నా, ఆ గృహంలో అందరూ సుఖ సంతోషాలతో మంచి బట్టలు, మంచి భోజనం, మంచి పడక, అలాగే ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్యంగా చాలా ఆనందంగా ఉండాలన్నా కూడా శుక్రుడు తప్పనిసరిగా అటు గోచారరీత్యా బలంగా ఉండాలి, వారి వారి జన్మజాతక రీత్యా కూడా బలంగా ఉంటేనే జాతకుడు ఈ జన్మ తీసుకున్నందుకు జీవితంలో అనుభవించవలసి ఉంటుంది. అంటే శుక్రుని యొక్క అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకని శుక్రుడికి ఏమాత్రం ఇబ్బంది కలిగినా, అంటే మీ కుటుంబంలో స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలిగినా లక్ష్మీ అమ్మవారికి ఆగ్రహం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అమ్మవారికి ఆగ్రహం కలిగిందో అమ్మవారు ఆ గృహాన్ని విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవికి కుటుంబ పెద్దరికం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జ్యేష్ఠాదేవికి పెద్దరికం వస్తే ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడం, స్త్రీలు ఎప్పుడూ అనారోగ్యంతో ఉండడం, అలాగే వాళ్ళ యొక్క వేషధారణలో కానీ భాషలో కానీ జుగుప్సకరంగా ఇబ్బందికరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ కూడా ఈ శుక్రమౌర్యం మనకి ఫిబ్రవరి 14 వరకు ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ₹1,00,000 వచ్చేవాడికి ₹1,00,000 ఇబ్బంది, 1,00,000 వచ్చేవాడికి 1,00,000 ఇబ్బంది, 10,000 వచ్చేవాడికి 10,000 ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కంప్లీట్గా మీరు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరీగా గౌరవించాలి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఎప్పుడు వాళ్ళకి దుఃఖం కలగకుండా చూసుకోవాలి. పొరపాటుని మీ కుటుంబంలో ఏ స్త్రీ అయినా, తల్లి అయినా, భార్య అయినా, కూతురైనా కంటనీరు పెట్టుకుంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా అనావృష్టి తాండవిస్తూ ఉంటుంది. అంటే ఒక్కసారి దుఃఖపడిందంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా వివిధ రకాలుగా ఇబ్బందులు కలగడం జరుగుతుంటాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ఇప్పుడు సంక్రాంతి కాబట్టి పుట్టింటికి మీ యొక్క ఆడపడుచులు అది రావడం జరుగుతుంటుంది. వారు వెళ్ళిపోయినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి తగు విధంగా మీకు ఏమీ లేకపోయినా వాళ్ళకి సత్కరించవలసి ఉంటుంది. వాళ్ళకి సంతోషంగా, ఆనందంగా పంపవలసి ఉంటుంది. వాళ్ళు ఏమాత్రం వెళ్తూ నిష్ఠూరంగా మాట్లాడినా, బాధపడినా, ఇబ్బంది పడినా మళ్ళా వచ్చే సంవత్సరం దాకా మీ కుటుంబంలో ఏదో ఒక ఇబ్బంది నడుస్తూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం అన్నది మంచిది. ప్రధానంగా ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీ యొక్క ఇంట్లో, మీరుంటున్న గృహంలో ఆగ్నేయపరంగా దోషం లేకుండా ఉండాలి. అలాగే మీ యొక్క వంటిల్లు కూడా చాలా శుచిగా, శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ స్త్రీల వల్ల వచ్చే ఇబ్బందులు, ఆర్థిక సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. అలాగే ఈ వంటగది మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి మీ పెద్దవారి ద్వారా అడిగి ఆ విధంగా పాటించడం వల్ల మీ కుటుంబం మరింత ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క గృహంలో వాస్తుపరమైనటువంటి ఆగ్నేయ దోషం లేకుండా చూసుకుంటే ఆ కుటుంబంలో ప్రతి స్త్రీ ఆనందంగా ఉంటుంది. ప్రతి మగవాడు కూడా ఎటువంటి వ్యసనం లేకుండా భార్య విధేయుడై ఉండడం జరుగుతుంది. స్వస్తి.